మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్గూడ BH ను కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 41 బ్లాకులలో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని కలెక్టర్ కు తెలిపారు. ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లకు కంచెతో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. స్కూళ్లు, బస్తీ, దవాఖానా, అంగన్వాడీ సెంటర్ల ఏర్పాట్లు, స్ట్రీట్ లైట్లు, బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారి రమణమూర్తి, కేసర MRO అశోక్, దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరే వాళ్ళని మళ్ళీ పిలిచి అడిగే అవసరం లేకుండా మీరే చూసుకోగలుగుతారు అన్నదానికి కూడా ఎలక్షన్స్ త్వరలోనే కండక్ట్ చేయబోతున్నాం. అది కూడా చేసేస్తాం. ఇంకొక అంశం వచ్చేసి మున్సిపాలిటీ సైడ్ నుంచి చెత్త కలెక్షన్కి బండి అనేది రెగ్యులర్గా రావాలి. ఇప్పుడు దాంట్లో కూడా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాము. బండి రావట్లేదు అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, వారికి కూడా తప్పకుండా చెప్తున్నాము ఇన్స్ట్రక్షన్స్. చెత్త బండి రోజు ఇక్కడికి వచ్చే విధంగా, అదేవిధంగా వచ్చిందా లేదా అనేది మీరు ఎట్లాగో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ బాడీ ఫామ్ అవుతుంది కాబట్టి వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఇప్పుడు చెప్పిన అంశాలు దాదాపు 16 అయినాయి. ఇవి కాకుండా ఏమన్నా ఉన్నాయా? కరెక్ట్. రేషన్ షాప్, శ్మశాన వాటిక, జనరేటర్ 3. అయితే రేషన్ షాప్ కి సంబంధించి కొత్త రేషన్ షాప్ బదులు ఎక్కడైతే మనకి ట్రాన్సాక్షన్స్ తక్కువనే ఉంటాయి, అంటే హార్డ్లీ 20 మంది, 30 మంది, 40 మంది ఉన్న చోట వేరే రేషన్ షాప్కి ట్యాగ్ చేయడానికి అది చూసుకొని దాన్ని ఇటు షిఫ్టింగ్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెడతాము. అది కొంచెం టైం పడుతుంది, బట్ దాన్ని కూడా టేకప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకోటి మీరు అన్నది శ్మశాన వాటిక అన్నారు. స్థలము దాన్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కాలనీ లోపల పెట్టలేము. కొంచెం ఒక 2 కిలోమీటర్లు కానీ అట్లా కొంచెం దూరంలో పెట్టాల్సి వస్తుంది. అది స్థలం ఎంత, ఎక్కడ అవైలబుల్ ఉంది అనే దాన్ని బట్టి చూసిన తర్వాత దాని మీద డిసిషన్ తీసుకుందాం. జనరేటర్ ఒకటి చెప్పారు. జనరేటర్ కి సంబంధించి లోడ్ ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది చూసిన తర్వాత ఎన్ని జనరేటర్లు కావాల్సి వస్తుంది. అంటే వాళ్ళు అడిగే అంశం ఏంటి అంటే లిఫ్ట్ కరెంట్ పోయింది అన్నప్పుడు ఏదో